వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ మహతి గారు, ఎండి ఇన్ ఆయుర్వేద, స్పెషలైజేషన్ ఇన్ గైనకాలజీ, అలాగే ఆబ్స్టిక్స్. సో డిమెన్షియా గురించి, అంటే మతిమరుపు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పెద్దవాళ్ళల్లో ఇది అంటే వయసు రీత్యా వచ్చే వ్యాధుల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. బట్ ఇయర్ బై ఇయర్ ఆ డిమెన్షియాకి గురయ్యే వాళ్ళు చాలా ఎక్కువైపోతున్నారట. చిన్న పిల్లలకు కూడా వస్తుందట. మరి డిమెన్షియా నుంచి బయటపడాలనే ఏం చేయాల్సి ఉంటుంది? మన లైఫ్ స్టైల్ కానీ ఇదంతా ఎలా మోడిఫికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది? ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే మ్యామ్. నమస్తే ఝాన్సీ గారు, ఎలా ఉన్నారు మ్యామ్? చాలా బాగున్నానండి. ఓకే, సో డిమెన్షియా గురించి మాట్లాడుకుంటున్నట్లయితే ఇప్పుడు మనం పెద్దవాళ్ళతో పోలిస్తే చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు డిమెన్షియా వస్తుంది. వాళ్ళకు కూడా మతిమరుపు ఈ ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నారు అని అంటున్నారు. సో కారణాలు ప్రధానంగా ఏమై ఉంటాయి? దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఇది ఝాన్సీ గారు. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ డే బై డే మతిమరుపు అనేది చాలా ఎక్కువైపోతుంది. అది యాక్చువల్గా ఏజ్ పెరిగే కొద్దీ మతిమరుపు న్యాచురల్గా వచ్చేది. ఒకప్పుడు ఏంటంటే 90 ఇయర్స్ ఏజ్లో వచ్చే మతిమరుపు మెల్లగా అది 50, 60, 70s. ఇప్పుడు ఏంటంటే చిన్న పిల్లలు, ఇంకా చిన్న పిల్లలు కూడా ముందుగానే ఎక్కడ పెట్టిన వస్తువులు వెంటనే మర్చిపోవడం, ఏదో చెప్పిన విషయం అయ్యో మర్చిపోయానా మమ్మీ మళ్ళీ చేస్తానడం, ఇలా జరుగుతుంది అనమాట. ఈవెన్ WHO ప్రకారం కూడా 55 మిలియన్ 2023 లోన వాళ్ళు 55 మిలియన్ పీపుల్. అది ఎవ్రీ ఇయర్ 10 మిలియన్ కూడా పెరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. అంటే దానికి ఏంటంటే మన లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్సే మెయిన్ ప్రాబ్లం అనమాట. ఎలాగా మనం చెప్పొచ్చు అంటే యాక్చువల్గా 60 ఇయర్స్ అప్పుడు 60 ఇయర్స్ 50-60 ఇయర్స్ ఒక 2% ఉంటే దాని తర్వాత 5 to 8% ఇంక్రీజ్ ఉంటుంది. 40% ఇంక్రీజ్ అయిపోతుంది, 70%. ఎలాంటి పరిస్థితి వాళ్ళు ఎదురు అవుతుందంటే కనీసం వాళ్ళ పిల్లలను కూడా వాళ్ళు గుర్తుపెట్టలేని స్టేట్కి వెళ్ళిపోతున్నారు. అల్జీమర్స్ డిసీజ్లోన వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. అండ్ ఒకనొక టైంలో వాళ్ళు కూడా మర్చిపోతున్నారు అనమాట. దీనివల్ల ఏంటంటే నాట్ ఓన్లీ ఇది ఒక మెమరీ లాస్ అని కదా, ఇట్ ఈస్ బికమింగ్ ఏ సైకలాజికల్ ప్రాబ్లం అయిపోతుంది. అది వాళ్ళకి అట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఆయన కావాలనే మర్చిపోయినట్టు నటిస్తున్నారు అని అనుకుంటారు. మన ఎగ్జాంపుల్, నాకు దగ్గర ఒక పేషెంట్ వచ్చారండి. ఆ పేషెంట్ వాళ్ళ ఫాదర్ మా పిల్లల్ని చూసినా మమ్మల్ని చూసినా ఆయన కోపం అయిపోతున్నారు, చాలా సీరియస్ అయిపోతున్నారు. అసలు మేమంటే ఇష్టపడట్లేదు అని దే ఆర్ కంప్లైనింగ్ ఆన్ దేర్ ఫాదర్ ఇన్ లా మీద. అలా కోడలు కానీ కొడుకు కూడాను, మా నాన్నగారు నాకు చిన్నప్పుడు నాకు చాలా ప్రేమగా ఉన్నారండి, ఈ రోజు నాతో అంత ప్రేమగా లేరు, అసలు చాలా చూపిస్తున్నారు అని చెప్తున్నారు. యాక్చువల్గా నిజంగా ఆయన దట్ ఈస్ నాట్ ఎనీథింగ్ ఇంటెన్షనల్. వాళ్ళు ఇంటెన్షనల్ గా కాదు. ఇప్పుడు జస్ట్ మనకు సెల్ ఫోన్ కి ఎలాగైతే సిగ్నల్ వచ్చి సిగ్నల్ పోతుందో కొన్ని ఏరియాస్ లోన, అలా వాళ్ళ బ్రెయిన్ కి కూడా సిగ్నల్ అనేది వాళ్ళు అంటే స్టార్టింగ్ స్టేజెస్ లో ఎలా ఉంటదంటే ఈ మతిమరుపు, చిన్న ఎవరో పేరు చెప్పాలనుకుంటే పేరు మర్చిపోతుంటారు, ఏదో వస్తువు పేరు, ఏదైనా ఊరు పేరు మర్చిపోవడం స్టార్టింగ్ స్టేజెస్ లో. కొద్ది రోజులు అయిన తర్వాత ఏంటంటే కొన్నాళ్ళు అది అయిన తర్వాత వాళ్ళు విషయాలు మర్చిపోవడం, కొన్నాళ్ళ తర్వాత ఆ మనుషుల్ని వాళ్ళని కూడా మర్చిపోతారు. అసలు వాళ్ళు మగ ఆడ అని కూడా తేడా తెలియని సిచ్యువేషన్స్ లో కూడా అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ సిచ్యువేషన్స్ లో ఏం జరుగుతుంది, చాలా మంది ఈ వెంటనే ఏంటంటే ఒక సైకాలజిస్ట్ దగ్గరకు దేనికి రష్ అప్ అయిపోయి వెళ్ళిపోయి సెడేటివ్ మెడిసిన్స్, అంటే ఈ వీళ్ళు ఆ సెడేషన్ లో ఉంటే కామ్ గా ఉంటారు కాబట్టి అగ్రెసివ్ మోడ్ లోకి వెళ్ళారని సెడేషన్స్ కి వాటికి అలవాటు అయిపోయి ఆ టాబ్లెట్ వేసినప్పుడు నార్మల్ పడుకుండిపోతారు వాళ్ళు. తర్వాత ఏంటి, ఈ మళ్ళీ నార్మల్గా టాబ్లెట్స్ అయిపోతే అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ప్రతి మనిషిని వాళ్ళు అనుమానిస్తారు.
వాళ్ళు ఎవరో వచ్చారు అంటే ఒక ఏదో చేస్తారు, ఏదో చేసేస్తారు, వాళ్ళ మనుషులు అనుకోరు, వాళ్ళు సంబడి, వాళ్ళు గుర్తించరు. ఈవెన్ ఎంత ఎలాంటి విషయం అంటే అద్దం ముందు నించున్నారు అనుకోండి, వాళ్ళు ఆ ఎదుటి మనిషి వేరే వాళ్ళు అనుకుంటారు. ఓకే, వాళ్ళని కూడా వాళ్ళకి తెలీదు, వాళ్ళు ఆడ మగ అన్నది కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి కేసెస్ కూడా జరిగింది. ఇది యాక్చువల్ గా ఓల్డర్ ఏజెస్ వాళ్ళలో కదా మ్యామ్? ఓల్డ్ ఏజ్ అది ఏంటంటే ఒకప్పుడు 80s, 90s లో వచ్చేది అలా ముందుకు వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్. వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్ గా లేకపోవడము, డిప్రెషన్స్, ఓవర్ రాత్రి జాగరణ, అంటే ఎక్కడైతే వాతం ప్రకోపిస్తుందో అప్పుడు ఏంటంటే ఇలాంటి డిస్టర్బెన్సెస్, ఇంబ్యాలెన్స్, స్మృతి భ్రంశము ఇలాంటివి జరుగుతాయి. ఆయుర్వేదిక్ లో ఈ డిమెన్షియాని వాటిని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. స్మృతి భ్రంశం వీటిలోన వాతం ఎప్పుడు ప్రకోపిస్తుందంటే జాగరణ, అంటే నైట్ ఎక్కువసేపు పడుకోకుంటాను. ఇప్పుడు చాలా లైఫ్ స్టైల్లోన పిల్లలే కానీ, మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ నైట్ 12 o'clock, 1 o'clock, 2 o'clock ఊరికే డే స్లీపింగ్, నైట్ అవేకనింగ్ అనేది బాగా రన్ అవుతుంది. అండ్ వాళ్ళు యాక్చువల్ గా, నేను మెడికల్ ఆఫీసర్ అండి శ్రీకాకుళంలో, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ శ్రీంగపురం, శ్రీకాకుళం. లాస్ట్ ఇయర్ మనం దేశ్కి ప్రకృతి పరీక్ష అని చేసాం. అది యాక్చువల్గా ఇట్ ఈస్ ఎ డ్రైవ్ కండక్టెడ్ బై నేషనల్ వైడ్ గా NCISM చెప్పడం జరిగింది. ఆ డ్రైవ్ లో ఏంటంటే 1 కోటి మందికి ప్రధాన మంత్రి గారు ఫస్ట్ చేయించుకున్నారు, ఆయన నరేంద్ర మోడీ గారు. ఆయనతో స్టార్ట్ చేసి మొత్తం 1 కోటి మందికి 1 month లో ప్రకృతి పరీక్షలు చేయాలి అన్నది ఒక కాన్సెప్ట్ అన్నమాట. అందులోన అరౌండ్ మనం 1 కోటి మందిలోన ఎవ్రీ స్టేట్ లో చేసాము. ఈవెన్ ఆల్ కాలేజెస్ లోన, వాటిలోన, అంటే 18 years దాటిన వాళ్ళకి చేయడం జరిగింది. మీలో 75 years లోపల చేసాం అనమాట. అందులో ఒక ప్రతిజ్ఞ చేయించాం మేము. ఏంటి ఆ ప్రతిజ్ఞ అంటే, ఆ ప్లెడ్జ్ లోన ప్రతి పర్సన్ దాన్ని ముందు వాళ్ళ దేశ్ ప్రకృతి యాప్ ని డౌన్లోడ్ చేయించి, ఆ డౌన్లోడ్ చేసిన తర్వాత ఒక 20 characters, అంటే వాళ్ళ బాడీ స్ట్రక్చరే కానీ, వాళ్ళ మనసే కానీ, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్సే కానీ, ఎవ్రీథింగ్ దాంట్లో ప్రతి దానికి ఉంటాయి అనమాట. వాళ్ళది ఏ ప్రకృతి, వాత ప్రకృత, పిత్త ప్రకృత, వాత పిత్త, పిత్త కఫ, కఫ పిత్త, ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రకృతి చేసి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి, దాంట్లో ఒక లింక్ ఇచ్చి వాళ్ళు ఎలాగా మేనేజ్ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. అందులో ప్లెడ్జ్ లో మేము ఏం ఇచ్చామంటే ఒక 3 points. ఈ 3 points మెయింటైన్ చేయడం వల్ల లైఫ్ స్టైల్ అనేది చాలా, ఆ లైఫ్ స్టైల్ వల్ల ఎన్నో లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ఈ మతిమరిపే కాదు చాలా విషయాలు, డయాబెటీస్, ఏమేమి మనం లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లో ఫేస్ చేస్తున్నాము, ఈవెన్ హైపర్ టెన్షన్, ఇలాంటివన్నీ కూడాను చాలా వరకు కంట్రోల్లో వచ్చి చాలా హ్యాపీ లివింగ్ అనేది జరుగుతుంది. అందులో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే సూర్యోదయానికన్నా ముందే నిద్ర లెగవాలి, బిఫోర్ సన్ రైజ్, అండ్ ఎవ్రీ డే either yoga or exercise. Second pledge. Second one. And the third one ఏంటి అంటే eat before sunset. సూర్యాస్తమయం కన్నా ముందే తినేయాలి. మనకు తెలిసిందే కదా, ఇప్పుడంటే మనకి పవర్ వచ్చింది, లైట్స్, నైట్ వరకు వర్క్ చేస్తున్నాం. ఎర్లీయర్ ఏంటంటే సూర్యాస్తమయం ముందే భోంచేసేవారు చేసేవారు. దట్ ఈస్ ద రీజన్ ఆ రోజుల్లోన ఈ డిసీజెస్ లైక్ డయాబెటీస్ కానీ, ఇలాంటి ఒబేసిటీ కానీ, ఇలాంటి డిసీజ్ చాలా మనం తక్కువ అసలు చాలా తక్కువ నోట్ అంటే వెరీ రేర్ గా ఉండేది. బట్ ఈ రోజు ఏంటంటే చిన్న విలేజ్ లేదు, సిటీ లేదు, ఎవ్రీవేర్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనం ఈ కండిషన్స్ అన్ని చూస్తున్నాం. యాక్చువల్గా మతిమరుపు రావడానికి కారణం ఏంటంటే ఓవర్ యూసేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైసెస్, ఈ అండ్ ఫాస్ట్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ చూడడం. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు కార్టూన్స్, హెవీ మూమెంట్, స్లో కార్టూన్స్ కన్నా చూసి ఏదైనా చేసి, ఒకప్పుడు ఏంటంటే సంగీతము, స్పోర్ట్స్, అవుట్ సైడ్ గేమ్స్ అలాంటివి ఆడేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. వీళ్ళు ఏంటంటే ఒక పాయింట్ లో
సెడెంటరీగా కూర్చొని వాళ్ళు చూస్తున్నారు. అండ్ చాలా గజిబిజి ఉన్న విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసి, అంటే లైక్ గేమ్స్ ఉన్నాయి కదా, వీడియో గేమ్స్, ఇలాంటివన్నీ కూడా ఒక కారణం. అండ్ ఒక్కలే వాళ్ళే కూర్చొని ఉండడం వల్ల ఎదుటి వాళ్ళతోని వాళ్ళు మూవ్ అవ్వకపోవడం వల్ల కూడాను, అండ్ పేరెంటల్ ఎఫెక్షన్, ఇవన్నీ కూడా ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా ఇలాంటి డిసీజెస్ రావడానికి కారణం అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ ఏంటి అంటే లవ్ అండ్ ఎఫెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అల్జిమేరియస్ వచ్చిన కేసెస్ లో మనం ఈ డిమెన్షియా వచ్చిన కేసెస్ లో మనం మెయిన్ అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే, ఆ పేరెంట్ పిల్లలు ఎక్కడో ఉంటారండి, ఎక్కడో ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోతారు, తర్వాత ఎప్పుడో వస్తారు, వచ్చినప్పుడు దే ఐడెంటిఫై చేయలేరు, వాళ్ళు ఎవరో అర్థం కాదు. అంటే ఈ లోపల ఒక పానిక్ సిచ్యువేషన్ వాళ్ళు బేర్ చేస్తారు, వాళ్ళ గురించి ఆలోచించి ఒక డిప్రెషన్ లోకి వెళ్తారు. ఆ డిప్రెషన్ తర్వాత అలా దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఒక వర్కర్ ఎవరో ఉంటాడు చూడండి, పని వాడిని గుర్తించినట్టు కూడా ఇన్ని సంవత్సరాలు పెంచిన కొడుకుని గాని కూతుర్ని గాని కూడా గుర్తుపట్టలేరు. ఈవెన్ అంటే వాళ్ళు అలాంటి పేషెంట్ ఏంటి అంటే వాళ్ళు రూమ్ చేంజ్ చేసినా కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒకటే స్టాండర్డ్ లో ఉండి ఈ కొడుకు దగ్గర ఒక 3 నెలలు, ఆ కొడుకు దగ్గర ఒక 3 నెలలు, దిస్ ఈస్ ఆల్ హిండరెన్స్ అనమాట. వాళ్ళకి ఇవన్నీ ఇబ్బందికరమైన విషయాలు. సో నేనేం చెప్తాను అంటే 100% మనము పేరెంట్స్ తో ఒక అఫెక్షనేట్ గా ఉంటూ ఒక బాండింగ్ క్రియేట్ చేసుకుంటూ, ఆయుర్వేదిక్ లో చాలా మెడిసిన్స్ ఉన్నాయండి అండ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎలా అంటే మనం ముందు లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. నేను చెప్పిన 3 పద్ధతులే కాకుండా టైమ్లీ ఫుడ్, మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఒక మనిషి ఉష్ణోదకం తీసుకోవడమే కానీ, అంటే హాట్ వాటర్ తీసుకోవడం, అంటే ముందు రోజు మనం తిన్నది డైజెస్ట్ అయింది, వాషప్ అంటే క్లీనింగ్, ఎలాగైతే మన స్నానం చేసి మన బాడీని ఎలాగైతే క్లీనప్ చేస్తున్నామో మన ట్రాక్ట్ని కూడా గట్ కూడా విత్ హాట్ వాటర్ క్లీనప్ అయ్యి తర్వాత దానికి ఒక పర్టికులర్ గా టైమ్లీ ఫుడ్ మనం పొద్దున్న తీసుకోవడం, మళ్ళీ మధ్యాహ్నం కరెక్ట్ టైం తీసుకోవడం, ఈవినింగ్ కూడా అదే టైంలో తీసుకోవడం, కరెక్ట్ గా డీహైడ్రేషన్ లేకుండా హైడ్రేటెడ్ గా ఉండడం ఎప్పుడును, ఇవి మెయింటైన్ చేస్తూ మానసికంగా ప్రశాంతతగా ఉండడానికి మెడిటేషన్ లాంటివి, అలాంటి వాటిని ధ్యానం గాని అలాంటి వాటిని చేస్తూ, అట్ ద సేమ్ టైం ఇలాంటి సమస్య ఏదైనా వస్తుంది అన్నప్పుడు అది చాలా ఈజీగా ఏదోలే నార్మల్ గా మర్చిపోయారు అనుకోవద్దండి. పేర్లు మర్చిపోతున్నారు, దిస్ ఈస్ అక్కడ సిగ్నలింగ్, మనకు ఒక సిగ్నల్ ఇస్తుంది. ఇమీడియట్ గా యూ హ్యావ్ టు డోంట్ రష్ టు సైకాలజిస్ట్ ఆర్ సంబడి. ఫస్ట్ ఆయుర్వేదం, థింక్ ఆయుర్వేద. నేను చెప్పేదంటే ఫస్ట్ ఆయుర్వేద థింక్. బ్రాహ్మీ లాంటివి, ఘృతం, ఆవు నెయ్యి, ఇవి యూస్ చేయడం వల్ల. నెక్స్ట్ శంఖ పుష్పి, ఇవి కూడా నేను ఏంటంటే పర్సనల్ గా వాళ్ళ మట్టు వాడొద్దండి. కంపల్సరీగా ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోమని నా అడ్వైస్. వాటితో పాటు స్వర్ణభస్మం, హీరాభస్మం, అవి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. ఈ రసాయనం కింద పనిచేసి వాళ్ళకి ఇప్పుడు ఈ సెడేషన్స్ అవి తీసుకోవడం వల్ల అప్పటికి ఆ నోషంకి అగ్రివేషన్ తక్కువగా ఉండి వాళ్ళు బాగున్నట్టు ఉంటుంది కానీ, బట్ డే బై డే డీజనరేషన్ ఎక్కువైపోయి డిటోరియేట్ అయిపోతారు. వేరాస్ ఇవి వాడడం వల్ల ఏంటంటే రీజనరేటివ్ కెపాసిటీ, అంటే రసాయన చికిత్సల వల్ల వాళ్ళు బెటర్గా ఉంటారు. ఇంకా వీటిలో పంచకర్మ కింద కూడా మనం తక్రధార, తైలధార చికిత్సలు, తాళపిచ్చు అని తలపైన బ్రాహ్మీ తైలంతో పిచ్చు పెట్టడము, ఎవ్రీడే నస్యం, అన్నతైల నస్యం కానీ బ్రాహ్మీ నస్యం కానీ, ఇవి చేసుకోవడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. అండ్ ఎనర్జెటిక్గా అండ్ వాళ్ళ బ్రెయిన్ కాన్సన్ట్రేషన్స్ అన్నీ పెరుగుతాయి, మెమరీలో కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది. ఓకే. సో అల్జీమర్స్ వ్యాధి ఉన్నప్పుడు నిజంగా మీరు మెన్షన్ చేసినప్పుడు వీళ్ళు కావాలనే చేస్తున్నారు, ఇలా కాకుండా వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇచ్చేలాగా అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయుర్వేదంకి ఇచ్చేలాగా మన జీవనశైలిలో మార్పులు చేసుకున్నట్లయితే దీని నుంచి వాళ్ళని కూడా మనం కొంత సేవ్ చేసినట్టు, వాళ్ళని అర్థం చేసుకొని ఉన్నట్టు ఉంటుంది కదమ్మా? అవును, నేను కౌన్సిలింగ్ అదే ఇస్తుంటానండి.
హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చినప్పుడు కంప్లైంట్ చేస్తే ఆయన అంతేను మేడం, ఆయన అలాగే మాట్లాడతారు, ఆయనకి మేమంటే ఇష్టం. అయ్యో ఆయనకి అసలు ఆయనే తెలియదమ్మా, మీ మీద ఇష్టం లేకపోవడం అనేది ఉండదు. ఆయనకి ఆయన గురించే తెలియదు. ఆయన మమ్మల్ని బాగానే గుర్తుపెడుతున్నారు. అదే మన సెల్ ఫోన్ సిగ్నల్స్ వచ్చినట్టే. ఓకే, అది గుర్తుపడుతున్నారా అది మన అదృష్టం. ఆయన గుర్తుపెట్టారంటే ఆ నిమిషం మన అదృష్టం. ఓకే, ఒకసారి గుర్తుపడుతున్నారు, ఒకసారి ఈ డిమెన్షియా కూడా వి సీ మోర్ ఇన్ ఉమెన్ దాన్ జెంట్స్. ఎందుకంటే వీళ్ళు ఒక్క ఇంట్లోనే అలాగే ఉండిపోతారు. వీళ్ళు బయటకు అలా తిరిగి వెళ్ళి రావడం వల్ల ఎప్పుడైతే వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత, యాక్చువల్గా 75 years వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందండి. డ్రైవింగ్ లైసెన్స్ కూడా పోయింది అన్న సిచ్యువేషన్ లో ఇంకా నాతో పనేమీ లే, అలా వాళ్ళు అన్నిటి నుంచి బ్యాక్ వెళ్ళిపోతారు. టోటల్ గా ఎలూఫ్ అయిపోతారు అనమాట. ఆ ఎలూఫ్నెస్ లో ఆలోచించి తర్వాత పూర్తిగా ఏంటంటే వాళ్ళకి ఆలోచన కూడా ఉండదండి. యాక్చువల్ గా మీరు అబ్జర్వ్ చేయండి, చాలా అల్జీమర్స్ డిమెన్షియా కేసెస్ లో అంతకుముందు సివియర్ డయాబెటీస్ ఉన్నా కూడాను తర్వాత ఉండదు. ఎవరికైతే స్ట్రెస్ ఆలోచన ఉంటుందో డయాబెటీస్ ఉంటుంది, వీళ్ళకి ఏమీ ఆలోచన ఉండదు, ఏమీ ఉండదు. కానీ ఇది చాలా పిటిఫుల్ కండిషన్, చాలా బాధాకరమైన విషయం అన్నమాట. ఒకప్పుడు నాయనమ్మ తాతయ్య లాస్ట్ మినిట్ వరకు పిల్లలకి మనవాళ్ళకి అన్ని విషయాలు చెప్పే సిచ్యువేషన్ ఉండేది. ఈ రోజు ఏంటంటే వీళ్ళు ఈ మనవాళ్ళు వాళ్ళకి ఆయనకి ఏం తెలియదు, ఒక పిచ్చోడు అయిపోయినట్టు అయిపోతుంది కదా. అది ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదంటే మనం మేల్కోవాలి, మనం ఏం తప్పు చేస్తున్నామని కరెక్ట్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.